Do you have any problems in life and feel sick and tired of them? Let me tell you a new meaning of your problem. Hey guys, this is Nagajyotsna. I'm a personality mindset and life coach. In this video, I'm going to teach you what is a problem, how we can solve our problems, what kind of mindset we need to build towards problems. A problem is an opportunity of growth that teaches the lessons we have been avoiding. Whatever we avoid in life controls our life. The places we avoid the most are the places where our massive growth lies. Most of us will think problems will come to break us, but actually problems will make us. We are scared of that problem. If problems will come, that may break us. We need to change our mindset. We need to change our perspective towards problem. They actually come to bring out your inner potential, to reveal your inner strength. చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తే భయపడతారు, దేవుడా నాకు ప్రాబ్లమ్స్ రాకుండా చూడు అని. కానీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మీలో ఉన్న ఇన్నర్ పొటెన్షియల్, మీలో దాగున్న శక్తిని బయటకు తీసుకొస్తాయి ఆ ప్రాబ్లమ్స్ అనేది చాలామందికి తెలియదు. ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్ రావాలని కోరుకోండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అంత స్ట్రాంగ్గా తయారవుతారు, మీరు అంత కాన్ఫిడెంట్గా ఉంటారు, అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. సో ప్రాబ్లమ్స్ ఆర్ ఆపర్చునిటీస్ ఆఫ్ గ్రోత్. ప్రాబ్లమ్స్ అనేవి ఎలా అయినా రావచ్చు. కెరియర్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సో we have to change our mindset, our perspective towards the problem. Let me give you a real life example. Malavika Hegde, she is the owner of Cave Coffee Day. Her husband committed suicide when the company is in 7,000 crore debt. She devastated by her husband's untimely demise. She made a resolute commitment to preserve his legacy and fulfill the dream of her husband's, making the Cave Coffee Day CCD a thriving business. Her remarkable journey, the CEO of CCD, showcases the power of determination, resilience, and a commitment to a vision. Through her tireless efforts, she not only saved the company from the brink of financial collapse, but also steered it towards growth and prosperity. Today, CCD stands as a testimony to the indomitable spirit of a woman who refused to let her tragedy define her, emerging as a true inspiration in the world of entrepreneurship. ఈమె జస్ట్ 2 yearsలో 7,000 crores డెట్ని క్లియర్ చేయడమే కాకుండా ద కేఫ్ కాఫీ డే కంపెనీని డెట్స్ నుండి బయటపడమే కాకుండా ఇంకా కంపెనీని ముందుకు తీసుకెళ్ళిందనమాట. ఆమెకున్న ప్రాబ్లమ్స్లో హస్బెండ్ చనిపోయారు, అది సూసైడ్ చేసుకొని కంపెనీ లాస్లో ఉంది అని చెప్పేసి
అది డైజెస్ట్ చేసుకొని తర్వాత కంపెనీని లాస్లో నుంచి బయటపడేయాలి. అంతేకాకుండా ఇవన్నీ ఫేస్ చేస్తూ కూడా ఆమె కంపెనీని లాస్ నుంచి బయటకు తీసుకొచ్చి ఇంకా కంపెనీని ముందుకెళ్ళేటట్టుగా గ్రో చేసిందనమాట. సో ఆమెకి ప్రాబ్లమ్స్ వచ్చాయి, బట్ ఆమె ఎప్పుడూ కూడా కుంగిపోకుండా ఎట్లా సాల్వ్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేసింది. అలా ఫోకస్ చేయడం వల్లనే వితిన్ 2 years 7,000 క్రోర్స్ డెట్ని క్లియర్ చేసింది. సేవ్ చేయడమే కాకుండా కంపెనీని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ ఇన్నర్ పొటెన్షియల్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఇన్ యువర్ మైండ్. ఇక్కడ మనం ఏం బిలీవ్ చేస్తామో అదే రియాలిటీలోకి వస్తుంది. సో ఆమె బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం థింక్ చేయాల్సింది ఏంటంటే, వాట్ ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్, వై దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ కమ్ ఇన్ టు మై లైఫ్. దాని మీద ఫోకస్ చేయండి. తర్వాత నా డిజైర్కి ఈ ప్రాబ్లం ఏ విధంగా హెల్ప్ అవుతుంది, నన్ను నేను ఎలా చేంజ్ చేసుకోవాలి, నా థాట్ ప్రాసెస్ని నేను ఎలా చేంజ్ చేసుకోవాలి. చాలామంది మనము లిమిటింగ్ బిలీఫ్స్ని క్యారీ చేస్తున్నాము. లిమిటింగ్ బిలీఫ్ అంటే ఏ బిలీఫ్ అయినా కానీ మీ గ్రోత్ని లిమిట్ చేస్తుంటే, ఆపుతుంటే అది లిమిటింగ్ బిలీఫ్ అన్నమాట. ఏ నమ్మకమైనా కానీ మీ గ్రోత్ని స్టాప్ చేస్తుంటే దాన్ని లిమిటింగ్ బిలీఫ్ అంటారు. మీరు ఒక్కొక్కసారి మీ లైఫ్లో మీ గోల్ని అచీవ్ అవ్వాలి అని అంటే మీ లిమిటింగ్ బిలీఫ్స్ని ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. ఐ కెన్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ నేను చాలా ఓల్డ్ అయిపోయా, ఈ వయసులో నేనేం చేయగలను, అదొక లిమిటింగ్ బిలీఫ్. యాక్చువల్గా ఒక డిజైర్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఎనర్జీ సోల్ నుండి వస్తుంది, నాట్ ఫ్రమ్ ఫిజికల్ బాడీ. మనం చాలామంది ఏజ్ అయిపోయింది, ఇంకా నేను ఈ వయసులో ఏం సాధించగలుగుతాను అని ఫీల్ అవుతారు. కానీ దెర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ హూ సక్సీడెడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60, 70 ఆల్సో. For example, KFC owner succeeded at the age of 60. సో అదొక లిమిటింగ్ బిలీఫ్ అన్నమాట. తర్వాత నాకేం పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎట్లా సాధించగలుగుతాను, అది నేను పెద్దగా చదువుకోలేదు, నేను ఎట్లా చేయగలుగుతాను. ఇంకా కొంతమంది నేను మ్యాక్సిమం ఒక 20,000 ఎర్న్ చేయగలుగుతా పర్ మంత్, నాకెక్కడ అవుతుంది. అందరికీ నాలెడ్జ్ ఉంది, అందరికీ టాలెంట్స్ ఉన్నాయి, కానీ మన లిమిటింగ్ బిలీఫ్స్ తోటి మన గ్రోత్ని మనమే స్టాప్ చేసుకుంటున్నాం. వీ హ్యావ్ టు ఫైండ్ ద వేస్ వేర్ వీ కెన్ షోకేస్ అవర్ స్కిల్, అవర్ టాలెంట్. రిమెంబర్, ఓన్లీ educated people only will earn more money. That is also one limiting belief. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. షారుఖ్ ఖాన్ ఆయన డేని ఒక పర్సన్ ఆర్గనైజ్ చేస్తారనమాట. జస్ట్ ఓన్లీ ఆర్గనైజ్ చేసినందుకు ఆయన మంత్లీ సాలరీ ఎంతో తెలుసా మీకు? 75 lakhs. All housewives are home organizers. Everyone has a talent. చాలామంది వాళ్ళ టాలెంట్ని కుకింగ్ ద్వారా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ వాళ్ళ సక్సెస్ని చూస్తున్నారు. తర్వాత మీరు హోమ్ని బాగా ఆర్గనైజ్ చేయగలుగుతారు అని అంటే వాటిని కూడా వీడియో తీసి పెట్టండి. సో అది కూడా ఒక స్కిల్లే. వీ హ్యావ్ టు ఫైండ్ ద వేస్.
నేను హోమ్ మేకరే, నేనేం చేయగలుగుతాను, అది మీ లిమిటింగ్ బిలీఫ్. సో మీకేం టాలెంట్స్ ఉన్నాయి, మీకేం స్కిల్స్ ఉన్నాయి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనే దాని మీద ఫోకస్ చేయండి. టెక్నాలజీ వచ్చింది, ఈవెన్ ఇంటి దగ్గరే ఉండి వీడియోస్ చేయగలిగే యాప్స్ ఉన్నాయి. జస్ట్ మొబైల్ ఉంటే చాలు మీ చేతిలో, మీ స్కిల్ని ఈ వరల్డ్కి చూపించడానికి. సో ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడూ కూడా మన బిలీఫ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. దాన్ని ఎప్పుడూ కూడా పాజిటివ్గా యాక్సెప్ట్ చేసి దీని నుంచి మనం ఏం లెర్న్ చేసుకోగలుగుతాం, ఎందుకు వచ్చింది మన లైఫ్లోకి, అదొక ఆపర్చునిటీ అనేలాగా చూడండి. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, గ్రో అవ్వడానికి అదొక ఆపర్చునిటీ. దాన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతాను, అసలు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి లిస్ట్ డౌన్ చేయండి. తర్వాత ఒక్కొక్క యాక్షన్ తీసుకోండి. ఒక యాక్షన్ తీసుకున్న తర్వాత సాల్వ్ అవ్వలేదా, ఓకే టిక్ మార్క్ చేయండి, ఆ టాస్క్ నేను చేశాను, నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి అని దాని మీద ఫోకస్ చేయండి. సో ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పాసిబిలిటీ మీద వర్క్ చేశారు అని అంటే ఏదో ఒక దగ్గర మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఈవెన్ ఒకవేళ సొల్యూషన్ దొరకకపోయినా అట్లీస్ట్ మీరు ఎవాల్వ్ అవుతారు, అంటే లెర్న్ చేస్తారనమాట లైఫ్లో సంథింగ్. ఏ ప్రాబ్లం అయినా కానీ మన మంచికి వస్తుంది లైఫ్లో. ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్ అంటే భయపడిపోకండి, అదొక ఛాన్స్ లైఫ్లో గ్రో అవ్వడానికి, తర్వాత మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీరు గ్రో అవ్వడానికి అదొక ఆపర్చునిటీ, అదొక ఛాన్స్ లాగా ఫీల్ అవ్వండి. మన బిలీఫ్ సిస్టమ్ని చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన బిలీఫ్ సిస్టమ్ని మన గ్రోత్కి తగ్గట్టు మనం చేంజ్ చేసుకున్నామో గ్రోత్ అనేది త్వరగా వస్తుంది. మనం లిమిటింగ్ బిలీఫ్స్ తోటి గ్రోత్ని అచీవ్ చేయాలి అని అంటే చాలా కష్టం అవుతుంది. ఏ బిలీఫ్ అయినా కానీ నీ గ్రోత్కి హెల్ప్ అవుతూ ఉంది అంటే ఆ బిలీఫ్ని క్యారీ చేయండి. బట్ ఆ బిలీఫ్ మీ గ్రోత్ని స్టాప్ చేసేస్తూ ఉంది, లిమిట్ చేస్తుంది అని అంటే దాన్ని ఇమ్మీడియట్గా మీ లైఫ్ నుంచి డిలీట్ చేసేసేయండి. మీ బిలీఫ్ సిస్టమ్ నుండి, మీ మైండ్ నుంచి డిలీట్ చేసేసేయండి. అప్పుడే మీకు పాసిబుల్ వేస్ కనిపిస్తాయన్నమాట మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. ఇంకో విషయం, until you don't learn a lesson from a problem, it will not leave you. But the moment you learn a lesson from that, immediately that will go away from you. ఎప్పుడైనా కానీ ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. ఆ ప్రాబ్లము చాలామంది ఎవరైతే రిస్క్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారో అప్పుడు వాళ్ళకి దాని మీద ఒక ఐడియా వచ్చి సొల్యూషన్ తీసుకుంటారు, తర్వాత సాల్వ్ చేయగలిగే క్యాపబిలిటీ ఇంప్రూవ్ చేసుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆ ప్రాబ్లం ద్వారా వచ్చే పెయిన్ని యాక్సెప్ట్ చేసేసి అందులోనే బతికేస్తూ ఉంటారు అనమాట. దే ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ ద పెయిన్ ఆఫ్ దట్ ప్రాబ్లం. దే విల్ బీ స్టక్ విత్ దట్ problem and they will not move, they will not grow, they will enjoy the pain. So it's up to you if you want to move ahead in your life or if you want to stuck with the pain of the same problem. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ రిస్కే. ఆ పెయిన్ని క్యారీ చేయడము లైఫ్ లాంగ్ అనేది కూడా ప్రాబ్లమే. దాని బదులు కొంచెం రిస్క్ తీసుకొని, కొంచెం కరేజ్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేశారు అని అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది. తర్వాత ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయంగానే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత పైకి వెళ్తాయో
అది మీరు ఎక్స్పీరియన్స్ అయితే కానీ మీకు అర్థం అవ్వదు. సో ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్ని పాజిటివ్గా తీసుకోండి. అదొక గ్రోత్ ఆపర్చునిటీ, తర్వాత లైఫ్లో ఎదగడానికి ఒక ఛాన్స్ దొరికింది అని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళండి. సో ప్లీజ్ డ్రాప్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ వాట్ lesson you need to learn from that. Please drop in the comments. Thank you.